అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వట్టిగో సమస్యను తగ్గించడానికి కర్ర సహాయంతో కొన్ని స్పెషల్ నెక్ వ్యాయామాలు, కంటి వ్యాయామాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. మరి వట్టిగో సమస్య అంటే కొంతమందికి పడుకున్నప్పుడు పైనంతా కాస్త తిరుగుతున్నట్టుగా, తూలుతున్నట్టుగా, మంచం మీద పడుకుంటే అవన్నీ కదులుతున్నట్టుగా అట్లాంటి ఫీలింగ్ వస్తుంటుంది. వాళ్ళకు కూడా బ్యాలెన్స్ తప్పి పడిపోతామా అన్నట్టు ఫీలింగ్ వస్తుంటుంది. ఒక్కొక్కసారి చెవు వెనకాల ఉండే నర్వస్లో కానీ ఆ భాగాల్లో కొన్ని మార్పులు రావటం వల్ల ఇలా వట్టిగో సమస్య వచ్చి తూలటము, అన్ని తిరగటం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటికి మందులు ఏమీ పెద్దగా పనిచేయవు. కొన్ని వ్యాయామాలే డాక్టర్లు కూడా చెప్తుంటారు. మరి అలాంటి వ్యాయామాల యోగాలో మీరు ప్రత్యేకంగా ఎలాంటివి చేస్తే ఈ సమస్యను పూర్తిగా 10-15 రోజుల్లోనే మీరు పూర్తిగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. మనందరి ఇళ్లలో లాఠీ కర్ర లేకపోతే చేతి కర్రలు ఉంటాయి కదా, అలాంటి కర్ర తీసుకుని నడుము లైన్గా పెట్టి కూర్చుని అటు కంటిని ఇటు నెక్ని మరి కాన్సన్ట్రేషన్ చేసి ఎలాంటి వ్యాయామాలు చేస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు ఇప్పుడు చూద్దాం. ఈరోజు వర్టిగో సమస్యతో బాధపడే వారికి వ్యాయామాలు చూపించుకోబోతున్నాం. మనం అలా స్ట్రైట్గా కూర్చుని బల్ల మీద కానీ ఎక్కడన్నా కానీ ఒక కర్ర తీసుకుంటాం. తల కదపకుండా కర్రని లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ అలా చేతులతో మెల్లగా కదుపుతూ కర్ర యొక్క చివరి భాగాన్నే మన దృష్టి కేంద్రీకృతం చేయాలి. అంటే కనుగుడ్డుతో ఆ కర్ర యొక్క చివరి భాగాన్నే మనం చూస్తాం, ఇంకెక్కడా చూడకూడదు, వేరే ఆలోచన ఎక్కడా చేయకూడదు. అలాగే చూస్తూ కర్రను కదుపుతూ ఉన్నప్పుడు ఆ కనుగుడ్డు మాత్రమే కదులుతుంది. ఇక నడుము, మెడ, తల ఏమీ కదలకూడదు అన్నమాట. ఇలా ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి కర్రనట్ట కదుపుకుంటూ కొన్ని నిమిషాల సేపు ఇట్లా మీరు అభ్యాసం చేస్తే మంచిది. ఇక రెండవ వర్టిగో వ్యాయామం, కర్రని చివరి భాగాన్ని మనం చూపు లగ్నం చేసి కింద నుంచి పైకి అట్లా జరుపుతాం, పైనుంచి కిందకి అట్లా కర్రని మళ్ళా తీసుకొస్తాం అన్నమాట. అంటే కనుగుడ్డు పైకంటూ బాగా వెళుతుంది, మళ్ళీ పైనుంచి కిందకంటూ అట్లా వస్తుందన్నమాట. చివరి మొన మీదే దృష్టి సారించాలి మనం. ఇది రెండవ రకంగా ఇలాంటి వ్యాయామం అభ్యాసం చేస్తాం అన్నమాట. ఇక మూడవ రకం వర్టిగో వ్యాయామాల్లో చేతులతో కర్రను అట్లా పట్టుకుని ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి ఈ మూలకి కర్రను అట్లా పైకి కిందకి జరుపుతాం. కానీ మన దృష్టి మాత్రం కర్ర యొక్క చివరి భాగం మీదే ఉండాలి. కర్ర కదులుతుంది కాబట్టి కనుగుడ్డు ఆటోమేటిక్గా కర్రనే చూసేటప్పుడు దాంతోపాటు కనుగుడ్డుకి మంచి వ్యాయామం. ఈ నరాలు అట్లా తిరగకుండా లోపల మార్పులు వస్తాయి అన్నమాట. అంచేత ఇలాంటి వ్యాయామాలు చేస్తాం. మరో ప్రక్కకి చెయ్యాలి. అలా పైకి ఎడం వైపు లేపుతాం కర్రని, మళ్ళీ కిందకి దింపుతాం. కనుగుడ్డుని అట్లా చివరకంటూ తిప్పి మనం చూపిస్తాం అన్నమాట. ఎక్కడ కాన్సన్ట్రేషన్ మారినా చూపు మారుతుంది మళ్ళా, కాబట్టి అలా మారకుండా ఉంటే బాగుంటుంది. నాలుగవ వ్యాయామం చూడబోతున్నాం. కర్ర కదలకుండా అట్లాగే పట్టుకోవాలి. చూపుని కర్ర చివరి భాగం మీదే కాన్సన్ట్రేట్ చేసి మెడను మాత్రం అలా తిప్పుతాం. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ అట్లా మెడను అట్లా తిప్పుతూ కనుగుడ్డు చూడండి చక్కగా అట్లా తిరుగుతున్నదో అదనమాట. రెప్పలు ఆర్పకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మీరు కాన్సన్ట్రేషన్ అట్లా పెట్టాలి. రెప్పలు విప్పి అలా చేసినప్పుడు ఆ కళ్ళు తిరగకుండా, తోలకుండా చక్కగా మార్పులు వస్తాయి అన్నమాట.
ఇలాంటి వ్యాయామాలు 2 పూట్ల చేస్తే వర్టిగో సమస్యతో బాధపడే వారికి చక్కటి ఫలితం లభిస్తుంది. ఇప్పుడు చూపించిన ఇలాంటి నెక్ అండ్ ఐ మూమెంట్తో చేసే వ్యాయామాల్ని మీరు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం ఇట్లా 3 పూట్ల చేయండి. 3 పూట్ల కుదరని వారు 2 పూట్లన్నా తప్పనిసరిగా చేస్తే వారం 10 రోజుల్లో మంచి ఉపశమనం మీకు కలుగుతుందన్నమాట. అంటే దీనికి ఇంకా ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఉండే మీరు పూర్తిగా తగ్గించుకోవటానికి ఎక్కువ మందికి అవకాశం కలుగుతుంది. కాబట్టి యోగ విద్య అనేది ఎంత గొప్పదో చూడండి. అన్ని సమస్యలకి చక్కటి పరిష్కారాన్ని, పర్మనెంట్ సొల్యూషన్ అందించడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి యోగాని మనందరం దినచర్యలో భాగంగా చేసుకుని సంవత్సరం పొడుగునా కనీసం వారానికి 5 రోజుల చొప్పున మానకుండా అభ్యాసం చేద్దామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.